దేవుని నామమునకు స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. తను తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇది అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం అండి. ఇదే వాగ్దానాన్ని నీకు నా కొరకు దేవుడు తన తోడు అని ప్రమాణం చేసి చెప్తున్నాడండి. తన తోడు అని ప్రమాణం చేసి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఒకసారి ఎవరైనా అసలు నమ్మకపోతే కదా ఆ మాట అంటారు. ఈ కాలంలో ప్రజలు చాలా వరకు వాళ్ళ యొక్క ఇంటి వారి మాటే వినరు, నమ్మరు, పక్కల వారి మాట అసలు నమ్మరు. ఎందుకంటే ఆ విధంగా అయిపోయింది. చెడు పెరిగిపోయింది, చెడు మాటలు పెరిగిపోయినాయి, అబద్ధాలు పెరిగిపోయింది, అబద్ధికుడు ఏలుతున్నాడు. అలాంటి సమయం కాబట్టి ఇప్పుడు ఇంకా అధికమైన విధానం. అప్పుడు అబ్రాహాముకే దేవుడు ఏ విధంగా చెప్తున్నాడంటే ఇప్పుడు నిశ్చయంగా, మరి ఎంతో నిశ్చయంగా నీ కొరకు ఈ మాట అంటున్నాడు. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అవును ప్రియ కుమారి కుమార్తె, నిన్ను దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయం, ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టాడు. విడవడు ఆయన, విడవడు, ఎడబాయడు ఆయన. అంత మాత్రము నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. నేను ఆశీర్వదించి నిన్ను ఒకే దగ్గర నేను పెట్టను. నీ పిల్లలు విస్తరించే విధంగా నేను చేస్తాను. చూడండి, ఇప్పుడు ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే సంతానమే లేదు, నాకు ఇంతవరకు 10 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు నాకు పిల్లలు లేదు అనుకుంటున్నారో, ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఆయన సెలవిస్తున్న ఈ రోజు ఇదే ఉన్న ఆయన సెలవిస్తున్న వాగ్దానం ఏమంటే నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా విస్తరిస్తాను. అది కూడా ఎలా అంటే నా తోడు, నేను నాపై నీకు ప్రమాణం చేసి నీకు చెప్తున్నానని దేవుడు అంటున్నాడు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని అన్ని ప్రార్థనలో పెట్టి మీరు అడగండి, గట్టిగా అడగండి దేవుణ్ణి. ఎందుకంటే ఆయన తోడని ప్రమాణం చేసి ఆయన ఎప్పుడన్నా విడిచిపెడతాడా? ఆయన ఒక మాట చెప్పి ఎప్పుడైనా పొల్లగా తప్పిపోకుండా ఉంటుందా? దేవుడు అబద్ధికుడు కాదండి. మనుషులైతే ఒకవేళ ప్రమాణాలు చేస్తారు, ఆ ప్రమాణాలను మళ్ళా వదిలిపెట్టేస్తారు. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఒకసారి మాట చెప్తే ఆయన మాట మారడానికి ఆయన మనుషుడు కాదు. కాబట్టి తన తోడు ప్రమాణం అని చెప్పి నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తానని చెప్పి ఆయన మాట మార్చేస్తాడు. అదే నేను తప్పుగా పలికేసినాను అంటాడా దేవుడు? ఎప్పటికీ అనడండి. ఆయన ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాడు. విస్తరింపజేయాలంటే నీకు సంతానం ఉండాలా, నీకు సంతానం ఉండాలా. ఆత్మీయ సంతానం అవ్వచ్చు, అది శారీరక సంతానం అవ్వచ్చు. నిన్ను ఆశీర్వదించాలంటే ఆత్మీయంగా ఆశీర్వదించవచ్చు, నేను శారీరకంగానూ ఆశీర్వదించడు. అబ్రహాన్ని ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు? శారీరకంగానూ ఆశీర్వదించాడు, ఆత్మీయంగానూ ఆశీర్వదించాడు. ఆయన అదేవిధంగా విస్తరింపజేయడం ఎలా విస్తరింపజేయడు? ఆత్మీయంగానే విస్తరింపజేశాడు. అబ్రహాం అంటే ఇప్పుడు తెలియని వారంటూ ఎవరు లేదు ఆత్మీయంగా. అదేవిధంగా శారీరకంగా ఆయన సంతానమే ఇప్పటి వరకు మనమంతా ఆయన సంతానం. అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళ మనమందరూ ఇజ్రాయెల్ ప్రజలుగా పిలువబడుతున్నాం. మనం అర్థమవుతుందా? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా. ఎవరైతే కుమిలిపోతున్నారో, ఎవరైతే కుంగిపోతున్నారో, ఎవరైతే మరణ ఛాయల్లో ఉంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన తోడని ప్రమాణం చేసి నీకు ప్రమాణం చేసి చెప్తున్నాడు, నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నిన్ను నిశ్చయంగా నేను లేవనెత్తుతానని దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను విస్తరింపజేస్తున్నానని చెప్తున్నాడు. చివరి దినాల్లో, చివరి గడియల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా మరణించే స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు చేసిన ప్రమాణం చేసిన మాట ఇది. ఆయన తోడని చెప్తున్నాడు. ఆయన నా పైన ఒట్టేసుకొని నేను చెప్తున్నాను, నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, నిన్ను ఖచ్చితంగా దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాము. కృప నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా,
ఆశ్చర్యకార్యాలు అద్భుతకార్యాలు జరిగించగల దేవా స్తోత్రం నాయన. అవును ప్రభా దేవా నాయన తండ్రి, ఇదిగో నా ద్వారా నువ్వు నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. అవునైనా నీ తోడని చెప్పిన అయ్యా నేను చేస్తాను, నన్ను నమ్ము అని నాయనా తండ్రి నువ్వు ఎంతగా ప్రమాణం చేసి అబ్రాహాం చెప్పావు. అలాగే అదే విధంగా నీ బిడ్డలతో ఇప్పుడు కూడా నాతో కూడా నీ బిడ్డలతో కూడా ఆ విధంగా నా తోడని చెప్పి ప్రమాణం చేసి చెప్తున్న మాటల ప్రభా. అందుకే మేము నమ్మకపోతే నా ప్రభా మేము అంత దేవుడు దరిద్రంగా ఎవరో ఉండరు నాయన. అవును ప్రభా, మేము నమ్ముటకు మాకు సహాయం చేయండి, మమ్మల్ని దీవించి ఆశ్రయించండి. ఎవరైతే అయ్యా వ్యసనములతో దిగులతో భయముతో ఉంటున్నారో వాళ్ళని లేవనెత్తండి, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. దినదినాభివృద్ధి వాళ్ళని దయచేయండి ప్రభా దేవా. మీరు సహాయం చేయండి, వాళ్ళ అవసరాలు అక్కడ మీరు నెరవేర్చండి తండ్రి. వాళ్ళ అవసరాలు అక్కడ ఎరిగిన దేవుడు మీరే కనుక మీరు సహాయం చేయండి. మీరు లేవనెత్తి మీరు దీవించి ఆశ్రయిస్తారని అయ్యా నీకే మహిమకంత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.